Hello everyone, welcome to our channel Exam Point of View. లాస్ట్ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ని డిస్కస్ చేసాం. ఈ వీడియోలో మిగిలిన టాపిక్స్ బయాలజీ మెథడాలజీకి సంబంధించినవి డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీతో చెప్పేది ఏంటంటే, నేను చెప్పే క్వశ్చన్స్కి మీకు ఆన్సర్స్ తెలిసినట్లయితే మీరు నోట్బుక్లో నోట్ చేసుకొని లాస్ట్లో మీ రిజల్ట్ ఎంత అనేది కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. టాపిక్ నేమ్ వచ్చేసి టీచింగ్ బయాలజికల్ సైన్స్. ఫస్ట్ క్వశ్చన్, లెర్నింగ్ బై డూయింగ్ ప్రిన్సిపల్స్ పైన వర్క్ అయ్యే మెథడ్ ఏంటి? ఏ లెక్చర్, బి ప్రాజెక్ట్ మెథడ్, సి డిమాన్స్ట్రేషన్, డి డిస్కస్. ఆన్సర్ బి ప్రాజెక్ట్ మెథడ్. ఎందుకంటే పిల్లలు వాళ్ళే ప్లాన్ చేసుకొని వాళ్ళే చేస్తారు కాబట్టి ఈ మెథడ్ కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, డిమాన్స్ట్రేషన్ మెథడ్ ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తాం? ఏ డేట్స్ గుర్తుపెట్టుకోవడానికి, బి రెస్పిరేషన్, ఫోటోసిన్సిస్ లాంటి ప్రాక్టికల్స్కి, సి గ్రామర్కి, డి స్టోరీకి. ఆన్సర్ బి ప్రాక్టికల్గా చూపిస్తే ఏదైనా ఈజీగా అర్థమవుతుంది. థర్డ్ క్వశ్చన్, 5E మోడల్ కరెక్ట్ ఆర్డర్ ఏంటి? ఏ ఎంగేజ్, ఎక్స్ప్లెయిన్, ఎక్స్ప్లోర్, ఎలాబరేట్, ఎవాల్యూట్. బి ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబరేట్, ఎవాల్యూట్. సి ఎక్స్ప్లోర్, ఎంగేజ్, ఎక్స్ప్లెయిన్, ఎలాబరేట్, ఎవాల్యూట్. డి explain, engage, explore, elaborate, evaluate. Correct answer is B. Fourth question, heuristic method ni ఎవరు ఇచ్చారు? ఆప్షన్ ఏ డ్యూయి, బి ఆర్మ్స్ట్రాంగ్, సి స్కిన్నర్, డి బ్రోనర్. ఆన్సర్ బి. ఫిఫ్త్ క్వశ్చన్, గ్రూప్ డిస్కషన్ ద్వారా ఈ స్కిల్ డెవలప్ అవుతుంది. ఏ మెమొరీ, బి కమ్యూనికేషన్ ప్లస్ క్రిటికల్ థింకింగ్, సి రైటింగ్, డి డ్రాయింగ్. ఆన్సర్ బి. సిక్స్త్ క్వశ్చన్, బ్రెయిన్ స్టార్మింగ్ మెథడ్ మెయిన్ ఎయిమ్ ఏంటి? ఆప్షన్ ఏ డిస్ప్లేన్, బి మ్యాక్సిమం ఐడియాస్ జనరేట్ చేయడం, సి ఎగ్జామ్ పాస్ చేయడం, డి హోంవర్క్. ఆన్సర్ బి. సెవెంత్ క్వశ్చన్, సెల్ స్ట్రక్చర్ లాంటి అబ్స్ట్రాక్ట్ టాపిక్కి బెస్ట్ మెథడ్. ఏ లెక్చర్, బి డిమాన్స్ట్రేషన్ ప్లస్ మోడల్, సి ప్రాజెక్ట్, డి స్టోరీ. ఆన్సర్ ఈస్ బి. మోడల్ డెమో చెప్తే క్లియర్గా ఉంటుంది కదా. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ ఏంటి? ఏ సొల్యూషన్, బి ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడం, సి ఎవల్యూషన్, డి అసైన్మెంట్. ఆన్సర్ ఈస్ బి. నైన్త్ క్వశ్చన్, ఇండక్షన్ మెథడ్లో టీచర్ ఏం చేస్తాడు? ఏ రూల్ చెప్తాడు, బి ఎగ్జాంపుల్స్ ఇచ్చి రూల్ని పిల్లలతో చేపిస్తాడు, సి హోంవర్క్ ఇస్తాడు, డి టెస్ట్ పెడతాడు. ఆన్సర్ ఈస్ బి ఎగ్జాంపుల్స్ ఇచ్చి రూల్ని పిల్లలతో చేపిస్తాడు. నెక్స్ట్ 10th క్వశ్చన్, డిడక్టివ్ మెథడ్కి ఆపోజిట్ ఏంటి? ఏ లెక్చర్, బి ఇండక్టివ్ మెథడ్, సి ప్రాజెక్ట్, డి డిస్కషన్. ఆన్సర్ బి. అండ్ కొన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా మీకు చెప్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, లెక్చర్ మెథడ్ మెయిన్ మెరిట్ ఏంటి? ఏ క్రియేటివిటీ, బి లార్జ్ సిలబస్ని లెస్ టైంలో కంప్లీట్ చేయడం, సి గ్రూప్ వర్క్, డి ప్రాక్టికల్ స్కిల్స్. ఆన్సర్ ఈస్ లార్జ్ సిలబస్ని లెస్ టైంలో క్లియర్ చేయడం. నెక్స్ట్ 12th క్వశ్చన్, సైంటిఫిక్ యాటిట్యూడ్ కోసం బెస్ట్ మెథడ్ ఏది? ఏ లెక్చర్, బి ప్రాబ్లమ్ సాల్వింగ్, సి డిమాన్స్ట్రేషన్, డి డ్రిల్. ఆన్సర్ ఈస్ బి ప్రాబ్లమ్ సాల్వింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ల్యాబొరేటరీ మెథడ్లో స్టూడెంట్ ఏం చేస్తారు? ఏ వినడం, బి స్వయంగా ఎక్స్పెరిమెంట్ చేయడం, సి కాపీ చేయడం, డి డిస్కస్ చేయడం.
ఆన్సర్ స్వయంగా ఎక్స్పెరిమెంట్ చేయడం. నెక్స్ట్ క్వశ్చన్, ఫీల్డ్ ట్రిప్ మెథడ్ ద్వారా ఎక్కువ బెనిఫిట్ ఏంటి? ఏ, టైం సేవ్ అవుతుంది. బి, డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ప్లస్ అబ్జర్వేషన్. సి, హోంవర్క్ తగ్గుతుంది. డి, ఫీజు తగ్గుతుంది. ఆన్సర్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ప్లస్ అబ్జర్వేషన్. నెక్స్ట్ 15th క్వశ్చన్, టీమ్ టీచింగ్ అంటే ఏంటి? ఆప్షన్ ఏ, ఒక టీచర్. బి, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి ఒకే క్లాస్ చెప్పడం. సి, స్టూడెంట్స్ టీచింగ్. డి, ఆన్లైన్ క్లాస్. ఆన్సర్ ఈస్ బి. నెక్స్ట్ 16th క్వశ్చన్, మన నెక్స్ట్ టాపిక్ అయిన కరికులం రిసోర్సెస్ నుంచి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? ఆప్షన్ ఏ 2005, బి 2009, సి 2010, డి 2012. ఆన్సర్ సి 2010. నెక్స్ట్ 17th క్వశ్చన్, ఎన్సిఎఫ్ 2005 స్లోగన్ ఏంటి? ఆప్షన్ ఏ, క్వాలిటీ ఎడ్యుకేషన్. బి, లెర్నింగ్ వితౌట్ బర్డెన్. సి, స్కిల్ ఇండియా. డి, డిజిటల్ ఇండియా. ఆప్షన్ బి, లెర్నింగ్ వితౌట్ బర్డెన్, తెలుగులో భారం లేని విద్య. నెక్స్ట్ 18th క్వశ్చన్, ఎస్సిఎఫ్ 2011 ఈ స్టేట్కి చెందింది? ఏటీఎస్, బీటీఎన్, సిఏపి, డికేఏ. ఆన్సర్ ఏపీ. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సిఎఫ్ఎస్ఈ 2023 ఫుల్ ఫామ్ ఏంటి? ఏ, నేషనల్ కరికులం స్టూడెంట్. బి, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్. సి, నేషనల్ కౌన్సిల్. డి, నేషనల్ కరికులం సెకండరీ. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సిఎఫ్ 2020 మెయిన్ ఫోకస్ ఏంటి? ఏ, రోట్. బి, కాంపిటెన్సీ బేస్డ్ లెర్నింగ్. సి, ఓన్లీ ఎగ్జామ్స్. డి, టెక్స్ట్ బుక్. ఆన్సర్ ఈజ్ కాంపిటెన్సీ బేస్డ్ లెర్నింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సిఎఫ్టిఈ 2022 రిలేటెడ్ టు? ఏ, స్కూల్. బి, హయ్యర్. సి, టీచర్ ఎడ్యుకేషన్. డి, వొకేషనల్. ఆన్సర్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈలో ఏజ్ గ్రూప్ ఏంటి? ఏ, 3 to 14. బి, 6 to 14. సి, 5 to 15. డి, 6 to 16. ఆన్సర్ బి. నెక్స్ట్ క్వశ్చన్, సిసిఈని ఈ డాక్యుమెంట్ రికమెండ్ చేసింది? ఆప్షన్ ఏ, ఆర్టీఈ. బి, ఎన్సిఎఫ్ 2005. సి, ఎస్సిఎఫ్. డి, ఎన్సిఎఫ్ 2020. ఆన్సర్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సిఎఫ్ 2005 వర్సెస్ ఎన్సిఎఫ్ 2020 డిఫరెన్స్ ఏంటి? ఆప్షన్ ఏ, 2005 రోడ్, 2020 కన్స్ట్రక్టివిస్ట్. బి ఆప్షన్, 2005 కన్స్ట్రక్టివిస్ట్, 2020 హోలిస్టిక్ ప్లస్ మల్టీడిసిప్లినరీ. సి సేమ్. డి 2020లో సిసిఈ లేదు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సిఎఫ్ 2020 ప్రకారం 5+3+3+4 స్ట్రక్చర్లో 3 అంటే ఏంటి? ఏ, ప్రీ ప్రైమరీ. బి, ప్రిపరేటరీ స్టేజ్ క్లాస్ 3 to 5. సి, మిడిల్. డి, సెకండరీ. ఆప్షన్ బి, ప్రిపరేటరీ స్టేజ్ క్లాస్ 3 to 5. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్సిఎఫ్ మెయిన్ పర్పస్ ఏంటి? ఏ, సెంట్రల్ సిలబస్. బి, స్టేట్ స్పెసిఫిక్ నీడ్స్కి తగ్గట్టు కరికులం రెడీ చేయడం. సి, ఇంగ్లీష్ ఓన్లీ. డి, ప్రైవేట్ స్కూల్స్. ఆన్సర్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం టీచర్ రోల్ ఏంటి? ఆప్షన్ ఏ, అథారిటీ. బి, ఫెసిలిటేటర్. సి, ఎవాల్యూటర్. డి, స్పెక్టేటర్. ఆన్సర్ బి. నెక్స్ట్, సిసిఈ సజెస్ట్ చేసింది ఎవరు? ఆప్షన్ ఏ, ఆర్టీఈ. బి, ఎన్సిఎఫ్ 2005. సి, ఎస్సిఎఫ్. డి, ఎన్సిఎఫ్ 2020. ఆన్సర్ బి.
నెక్స్ట్ NCFTE 2022 ఈ విషయం గురించి మనకు చెప్తుంది. ఆప్షన్ ఏ స్కూల్, బి హయ్యర్, సి టీచర్ ఎడ్యుకేషన్, డి వొకేషనల్. ఆప్షన్ సి ఆల్రెడీ మనకు వచ్చింది, అంటే రిపీట్ అవుతున్నాయి అంటే ఇవి అంత ఇంపార్టెంట్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, NCF 2005 ప్రకారం అసెస్మెంట్ ఎలా ఉండాలి? ఏ ఓన్లీ ఫైనల్ ఎగ్జామ్, బి కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్, సి మంత్లీ, డి ఓరల్ ఓన్లీ. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ RTEలో నో డిటెన్షన్ పాలసీ ఈ క్లాస్ 5th, ఆప్షన్ బి క్లాస్ 8th, ఆప్షన్ సి క్లాస్ 10th, ఆప్షన్ డి క్లాస్ 12th. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి క్లాస్ 8th. నెక్స్ట్ క్వశ్చన్, NCF 2005 ప్రకారం టెక్స్ట్ బుక్ రోల్ ఏంటి? ఆప్షన్ ఏ ఓన్లీ సోర్స్, ఆప్షన్ బి వన్ ఆఫ్ ద రిసోర్సెస్, సి నాట్ నీడెడ్, డి లాస్ట్ ఆప్షన్. ఆన్సర్ ఈస్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ గురించి ఎవరు చెప్పారు? ఆప్షన్ ఏ RTE, ఆప్షన్ బి NCF 2005, సి SCF, ఆప్షన్ డి NCF 2020. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్ బ్యాగ్లెస్ డేస్ కాన్సెప్ట్ ఎవరిది? ఆప్షన్ ఏ NCF 2005, బి NCF 2020, సి RTE, డి SCF. ఆన్సర్ ఈజ్ బి. నెక్స్ట్ టాపిక్, ప్లానింగ్ ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. మీకు మధ్యలో బేసిక్, అడ్వాన్స్ లెవెల్స్ అని కనిపిస్తున్నాయి. అవి మీకు ఈజీ నుంచి టఫ్ క్వశ్చన్స్ అన్నమాట. నెక్స్ట్ 35 క్వశ్చన్, ఇయర్లీ ప్లాన్ని ఇంకో పేరుతో ఏమంటారు? ఆప్షన్ ఏ యూనిట్, బి డైలీ, సి యాన్యువల్ ప్లాన్, డి మైక్రో. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఆడియో విజువల్ ఎయిడ్కి ఎగ్జాంపుల్. ఆప్షన్ ఏ చార్ట్, బి మోడల్, సి ఎడ్యుకేషనల్ వీడియో, డి ఫ్లాష్ కార్డ్. ఆన్సర్ ఈజ్ సి. నెక్స్ట్ 37, గుడ్ TLM క్వాలిటీ ఏంటి? ఆప్షన్ ఏ కాస్ట్లీ, బి రిలవెంట్, సింపుల్, అట్రాక్టివ్, సి టెక్స్ట్ బుక్, డి బిగ్ సైజ్. ఆన్సర్ ఈజ్ బి. నెక్స్ట్ క్వశ్చన్, యూనిట్ ప్లాన్ డ్యూరేషన్ ఏంటి? ఆప్షన్ ఏ 1 day, ఆప్షన్ బి 1 unit ఆర్ చాప్టర్, సి 1 year, డి 1 term. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మైక్రో టీచింగ్ మెయిన్ పర్పస్ ఏంటి? ఆప్షన్ ఏ ఫుల్ క్లాస్, బి టీచింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడం, సి ఎగ్జామ్, డి సిలబస్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హెర్బర్టియన్ 5 steps కరెక్ట్ ఆర్డర్. ఆప్షన్ ఏ AIPCG, బి IPCGA, సి PIGCA, డి ICPAG. ఇవి షార్ట్కట్లో ఉన్నాయి, మీకు ఫుల్గా చెప్తా. I మీన్స్ ఇంట్రడక్షన్ ఆర్ ప్రిపరేషన్, P మీన్స్ ప్రెజెంటేషన్, C మీన్స్ కంపారిజన్ ఆర్ అసోసియేషన్, G మీన్స్ జనరలైజేషన్, A మీన్స్ అప్లికేషన్. అంటే కొన్నిసార్లు ఇక్కడ ఆర్ పెట్టి ఇచ్చాను ఎందుకంటే అలా కూడా అడగొచ్చు, సో అది కూడా మీరు చూసుకోండి. సో ఈ టాపిక్ సంబంధించి 40 క్వశ్చన్స్ చేయడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ స్కోర్ ఎంత వచ్చిందో కూడా కామెంట్ చేయండి. మీకు వీడియో ఎలా అనిపించింది, ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ ఏమైనా చేయాలా అనేది మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నీడ్ అయిన మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.